చాలామంది గత 5 సంవత్సరాలుగా ఈ కల్తీ మద్యాన్ని ప్రభుత్వ దుకాణాల్లో తాగి చాలామంది హార్ట్ అటాక్ ఎక్కువ ఎస్సీ కానీ పనులు చేసుకున్నారు. గవర్నమెంట్ స్పాన్సర్ అన్నమాట. ఎంతమంది ఏం చదువుతున్నాడు? మీ అత్తమామలు ఎక్కడ ఉంటారు? మీరు అసలు ఏ ఊరు? ఏం చదువుకున్నాను? ఇల్లు ఎవరు? సొంతదా? ఇల్లు కట్టుకోండి. మనకి ఇప్పుడు 2 లక్షల రూపాయలు వస్తుంది మీకు. మళ్ళీ మన స్కీమ్ వచ్చిన తర్వాత డబ్బులు కొంచెం పైన పెట్టమ్మా. డబ్బులు పైన పెట్టమ్మా. మామగారు చేయగలిగితే అవకాశం ఉన్నప్పుడు హెల్ప్ చేయండి. అవకాశాలు వచ్చింది. చాట్ల దయావతి గారి ఇంటి దగ్గర ఉన్నాం. ఒక 10 సంవత్సరాల క్రితం వారి భర్త మరణించడం జరిగింది. వారికి వితంతు పెన్షన్ వస్తూ ఉండేది. అయితే అంతకుముందు 200 రూపాయల పెన్షను తెలుగుదేశం 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయలు కావటం, అదే సమయంలో మరలా కొన్ని సంవత్సరాల తర్వాత 2000 రూపాయలు కావటం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ కలిపి ఏర్పడిన ప్రజాకూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేరుస్తూ జూలై నెల 1వ తారీఖు ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్ని, ఏప్రిల్, మే, జూన్ పెంచిన పెన్షన్ని పాత 3 నెలల బాకీలు కూడా కలిపి జూలై 1వ తారీఖు 7,000 రూపాయలు ఆ వితంతు మహిళామ తల్లికి ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని మాట నెరవేర్చుకుంటూ ఈరోజు ఉదయం 6 గంటలకే వారి ఇంటి దగ్గరికి వచ్చి ప్రభుత్వ అధికారులు వారి ఇంటి దగ్గరే వారికి సంబంధించిన 7,000 రూపాయల పెన్షన్ని వారి చేతికి అందించడం ఇదొక ఒక అద్భుతమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎన్నికలకు ముందు గెలవటం కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రకరకాల తప్పుడు హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చే ప్రక్రియలో చేతగాక దాన్ని మరలా ఇంకొక రకంగా మాట మార్చి గత ప్రభుత్వం ఏ విధంగా పెన్షన్దారులను మోసం చేసిందో మనం గమనించాం. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఒక సంకల్పం ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కనీసం ఉద్యోగస్తులకి 30 రోజులు పనిచేసిన ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతం ఇచ్చే పరిస్థితి గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో లేదు. ఎక్కడ అప్పు చేశారో తెలియదు, ఎంత అప్పు చేశారో తెలియదు, ఆ డబ్బుని ఏం చేశారో కూడా తెలియని పరిస్థితి నెల రోజుల నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడినా ఇంకా అర్థం కాని అగమ్యగోచర స్థితిలోకి గత ప్రభుత్వ పరిపాలన నెట్టబడింది. అయినా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేద ప్రజల కోసం, ముఖ్యంగా వృద్ధులకి, వితంతువులకి, అలాగే వికలాంగ సోదర సోదరీమణులకి, అలాగే ఇతర పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో కల్లుగీత కార్మికులు కానీ, చేనేత కార్మికులు కానీ, మత్స్యకారులు కానీ, లేకపోతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ, ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కానీ, వారికి ఏదైతే పెంచిన పెన్షన్ ఆర్థికంగా భారమైనప్పటికీ పర్చూరు నియోజకవర్గంలోని సుమారుగా 45,000 మందికి ఈ పెన్షన్ని ఈరోజు అందించడం జరుగుతుంది. ఉదయం 6 గంటలకే ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం మొదలైంది. ప్రతి ఇంటి దగ్గరికి ప్రభుత్వ అధికారులు వెళ్ళి వారి యొక్క బాగోగులు కనుక్కొని క్షేమ సమాచారం తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని వారికి వివరిస్తూ వారికి అందించవలసిన డబ్బుని వారి చేతిలో పెట్టడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా ఆనందంగా ఆమోదాన్ని తెలియజేస్తూ ఉన్నారు. వారందరూ కూడా పెద్ద ఎత్తున వెల్కమ్ చేస్తూ దీన్ని స్వాగతిస్తున్నారు. మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ఈ పెన్షనర్స్ అందరి తరఫున, మన పర్చూరు నియోజకవర్గం అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రజాకూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు, ఏదైతే మాట ఇచ్చి నిలబెట్టుకునే కార్యక్రమాలు ఇంకా ముందు బాగా చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం
ఏదైతే ఎన్నికల్లో ప్రజాకూటమి ఒక హామీ ఇచ్చిందో పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తామని చెప్పి ఈ 4,000 రూపాయల పెన్షన్ని జూలై 1వ తారీఖు ఏప్రిల్ మే జూన్ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తారీఖు ఉదయం 6 గంటలకి వారి ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్ ఇస్తామని చెప్పి ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకున్న రోజు ఈరోజు. అందుకే ఒక పండగ వాతావరణంలో గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో ఈరోజు వృద్ధులు, వితంతువులు, మహిళలు, అలాగే వికలాంగులు, మన చేనేత కార్మికులు, మత్స్యకారులు, కిడ్నీ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు ఈరోజు వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం, మొదటి సంతకం దీని మీదే పెట్టి ఆయన ఈ పెన్షన్ని 4,000 రూపాయలు చేయటం అనేది ఒక పెద్ద ఎత్తున ప్రజలు హర్షమోదం తెలియజేస్తూ ఉన్నారు. ఏదైతే గతంలో 200 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, 2,000 రూపాయలు 3,000 రూపాయలు చేస్తానని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజే మాట తప్పి దాన్ని నేను అలా అనలేదు, పెంచుకుంటూ పోతానని చెప్పి అది కూడా 2 సంవత్సరాలకు ఒకసారి 250 రూపాయలు పెంచి ప్రజల్ని నెట్టెనులుగా మోసం చేశాడు. ఎన్నికలు వచ్చేటప్పటికి 3,000 రూపాయలు చేశాడు. కానీ ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలు ఒక విలక్షణమైన తీర్పు ఇచ్చారు. ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ అప్పు చేసి తెచ్చిందో తెలియదు, తెచ్చిన డబ్బుని ఎక్కడ ఖర్చు చేశారు, ఏం చేశారో లెక్కలు తేలలేని పరిస్థితి. ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజల సంపదని ఎక్కడ తాకట్టు పెట్టారో తెలియదు. కాబట్టి ఒక అస్తవ్యస్తమైన ఆర్థిక పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అయినప్పటికీ ఇచ్చిన మాట మీద నిలబడాలనే ఒక ఉక్కు సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున హర్షిస్తున్నారు. ఎందుకంటే ఎన్ని రకాల సమస్యలున్నా, ఇబ్బందులున్నా గట్టెక్కించే సమర్థత ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత యువత ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ చేయటం, వికలాంగ సోదరులకి 6,000 రూపాయలు, అలాగే 10,000, 15,000 రకరకాల హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ పెంచడం జరిగింది. ఈ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే దుష్ప్రచారం చేసిందో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడితే పెన్షన్ ఇంటికి రాదు అని చెప్పి ఈరోజు వారి ఇంటికి తీసుకొచ్చి వారు చేసినవన్నీ కూడా తప్పుడు మాటలు అని చెప్పి ఈరోజు ఆ విమర్శల్ని తిప్పికొట్టడం జరిగింది. అలాగే గతంలో వాలంటీర్లను అడ్డం పెట్టుకొని చదువుకున్న పిల్లల్ని రాజకీయాల్లో దింపి వారి భవిష్యత్తుని సర్వనాశనం చేసి తన రాజకీయ పబ్బం గడుపుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు. అందుకే ఎన్నికల సమయంలో వాలంటీర్లు పార్టిసిపేట్ చేయకూడదని ఎన్నికల కమిషన్ చెబితే ప్రభుత్వం చేయగలిగి కూడా ఈ యొక్క వికలాంగుల్ని, వితంతువుల్ని, వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి రోడ్ల మీద తిప్పింది. పెన్షన్ కోసం ఎండల్లో మళ్ళా మాడే పరిస్థితి తీసుకొచ్చింది. అంటే రాజకీయ ప్రేరేపిత చర్యలు తప్పితే ఎక్కడా కూడా ప్రజాశ్రేయస్సు కోసం చేసిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనపడలేదు. దానికి చెంపపెట్టుగా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగులతో ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది, ఈరోజు పర్చూరు నియోజకవర్గంలో 45,000 మందికి పెన్షన్ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థతకి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం.